హాయ్ హలో నేను మీ కృష్ణ. ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారితో ఉన్నాం. అసలు ఉద్యోగానికి రాజీనామా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ పరిణామం ఏంది అసలు ఇక్కడ? భారతదేశ చరిత్రలో ఈ కుల వివక్షత అనేది మాత్రం ఎప్పటికీ పోదు. ఈ రిజర్వేషన్ ఇంకెన్నాళ్ళు అనుభవిస్తారు? అంటే ఉద్యోగం వేరు, పాలిటిక్స్ వేరు. నిలకడ లేని వ్యక్తిగా ట్రీట్ చేయబడుతున్నాడు. మీరేమంటారు సార్ చెప్పండి. అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని తప్పనిసరిగా దించాలనే ఉద్దేశంతో. సార్ నమస్కారం. నమస్తే కృష్ణ గారు. బాగున్నారా సార్? బాగున్నాను సార్. ముందుగా జనసేన పార్టీ నాయకులకు కావచ్చు, లేదా ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు మా ద్వారా మేము కూడా అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు, పూర్తి స్థాయిలో మీ ద్వారా సమాచారాన్ని అందించాలని మేము భావిస్తున్నాము. మేము అడిగే ప్రశ్నలకు మీరు సిద్ధమేనా? సిద్ధమేనండి, తప్పనిసరిగా. సిద్ధమా, సంసిద్ధమా? సిద్ధమే. ఉద్యోగం నుండి ఈ పొలిటికల్ వైపు క్రిటికల్గా ఉంటుందా సార్? అంటే ఉద్యోగం వేరు, పాలిటిక్స్ వేరు. అది ఒక ఆఫీస్కి పరిమితమైనటువంటి జాబ్. అది ఇది ప్రజల మధ్యన, ప్రజలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి వ్యక్తులు మన దగ్గరికి వస్తారు. వాళ్ళకే ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని పరిష్కరించే రీతిలో మనం అందరినీ సాటిస్ఫై చేయాలి. అంటే ఉద్యోగంలో ఎక్కువ సర్వీస్ ఇవ్వగలిగారు. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏది బెటర్ అని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు ఉద్యోగంలో ఉండగా నేను మ్యాక్సిమం నాకు ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో దాని ద్వారాగా మొత్తం అందరికీ సాటిస్ఫై చేయగలిగాను. అదేవిధంగా నేను కూడా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే ఎవరు ఏ ప్రాబ్లం తోటి వచ్చినా కూడా ఇమీడియట్గా సాల్వ్ చేసి వాళ్ళకి నేను చేసి పెట్టాను. కాబట్టి అంచేత అంటే మీ ఉద్యోగ పరిధిలో మాత్రమే నా పరిధిలో ఏదైతే ఉన్నాయో చేసి, అంతేకాకుండా వారికి ఏదన్నా అవసరం వచ్చి ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో పలానా పని ఉందంటే కూడా ఫోన్ల ద్వారా చేసి అటువంటి హెల్ప్ కూడా. గిడ్డి సత్యనారాయణ ఫోన్ వచ్చిందంటే ఏ పనైనా కానీ చేసి పెట్టవలసిందేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా నేను డీజీ బాస్లో పనిచేసినప్పుడు శ్రీకాకుళం టు ఆదిలాబాద్ ఎవరు వచ్చినా సత్యనారాయణ గారు అంటే ఎవరు ఆయన కలవాలని వచ్చారు. మీరు నోన్ పర్సన్, అన్నోన్ పర్సన్ కూడా మీ దగ్గర వచ్చేది. అన్నోన్ పర్సన్స్ వచ్చి వాళ్ళు ఎవరి దగ్గర తెలుసుకుంటారు, ఇలా డీజీ బాక్స్లో గిడి సత్యనారాయణ గారు ఉన్నారట, ఆయన దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది. ఆ విధంగా ఒక్కసారి నాతో పని తీసుకున్న వాళ్ళు ఇంక జీవితంలో వాళ్ళు మర్చిపోరు. ఎప్పటికీ ఫోన్ చేస్తూనే ఉంటారు. ఎప్పటికీ అక్కడికి వచ్చారంటే కంపల్సరీ కలుస్తూ ఉంటారు. మరలా ఎవరికైనా ఏదైనా పడిపడితే వాళ్ళు నా దగ్గర పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఇంచుమించు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా మంది నాకు తెలిసినటువంటి వాళ్ళు, చాలా ఫ్రెండ్స్. కొంత ఆధిపత్యం కూడా ఉండేది. మరి ఆధిపత్యం అంటే ఇక అనుకున్నా తప్పనిసరిగా చేయవలసిందే అనుకున్నామంటే అప్పుడు పూర్తి సర్వీస్ ఇవ్వగలిగారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా యాజ్ ఎమ్మెల్యే కూడా నేను సాటిస్ఫై అవుతున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్లో అసలు ఉద్యోగానికి రాజీనామా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఈ పరిణామం ఏంది అసలు ఇక్కడ? ఈ రాజకీయ పరిణామాలు చూసినప్పుడు ఏమైందంటే ప్రత్యేకించి
పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ ప్రజల మధ్యన తిరుగుతూ ఆయన తిరిగేటువంటి క్రమంలో ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు కానీ ఆయన అనుసరించే విధానం కానీ ఇవన్నీ నాకు నచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారితో పనిచేయాలి. అవునండి, మీరు తెలంగాణ ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ తెలంగాణలో ఉన్నారు కదా, మీకున్న పవన్ కళ్యాణ్ ఏది అసలు ఎక్కడ పరిచయం ఉంది? ఏం లేదు కదా. నేను పుట్టి పెరిగింది ఆంధ్రాలో కదా. అయితే వర్క్ చేసింది అక్కడ కదా సార్? వర్క్ చేసింది అక్కడైనా కానీ కంబైన్డ్ స్టేట్లో చేశాను. అదేవిధంగా బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా చేశాను. అయినా కూడా నా సొంత నియోజకవర్గంలో నా సొంత ఊరిలో సర్వీస్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈ పార్టీ ద్వారా అయితేనే బడుగు బలహీన వర్గాలకి మంచి సర్వీస్ ఇవ్వచ్చు అనే నమ్మకంతో నాకు ఏ విధమైనటువంటి హామీ ఇవ్వకుండానే నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. దాన్ని మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు నేను ఇక్కడ అంటే ఉద్యోగంలో ఉండగానే ఎవ్రీ వీక్ వచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో తిరిగి ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది సాల్వ్ చేసి ఎవరికన్నా ఏదన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సాయం చేసి నాకు తగినంత మాత్రం సాయం చేసి 4 మండలాల్లో నేను మంచి. మీరు అనుకున్నారా ఏమన్నా గీత గీసుకున్నారా ఎలాగో పొలిటికల్లో అడుగు పెట్టాలి పదవి విరమణ తర్వాత అని? పొలిటికల్ అంటే పవన్ కళ్యాణ్ గారు దగ్గర పనిచేయాలి, ఆయన పార్టీలో పనిచేయాలి. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఆశయాలు నచ్చినాయి, ఆయన తీసుకునే నిర్ణయాలు నచ్చినాయి. కాబట్టి దట్టు ఇంకోటి ఏంటంటే ఈ భారతదేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ లేదు. ఎందుకు లేదు? ఒక జనసేన పార్టీ తప్ప. ఆర్పిఐ ఉంది కదా, ఆర్పిఐ అయినా పెట్టిండు కదా. రిపబ్లికన్ పార్టీ పెట్టినా కూడా అది కనుమరుగైపోయింది. అంటే కనుమరుగు చేపించారు, చేశారు. అయితే ఇటువంటి నాయకుడు సారాజ్యం వహించే రీతిలో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి అవకాశం అని భావించి నేను. సో ఇక్కడ ఈ పి గన్నవరానికి మా సేన రాజేష్ త్యాగం చేసిండు అనుకోవచ్చా, లేకపోతే అతని మీద అయితే వ్యతిరేకత వచ్చిన భావం అయితే నిజమే అంత మటుకైతే? ఎందుకు మరి అంటే మొదటి లిస్టులోనే అతని పేరు ఉంది, ఇక్కడ ఉన్న వర్గాలకు అరిగించుకోలేదా, లేకపోతే ఏదో సంథింగ్ హ్యాపెండ్? అసలు ఏంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంది అసలు? అంటే మహాసేన రాజేష్ మీద వ్యతిరేకత అనేది నాకైతే ఏం తెలియదు, కానీ ఎప్పుడైతే అతని పేరు అనౌన్స్ చేశారో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది అంటే ఇక్కడ 2 ఇష్యూస్ ఉంటాయి. అతను వచ్చి ఈ నియోజకవర్గం కాదు, నాన్ లోకల్. ఫస్ట్ థింగ్ నాన్ లోకల్ కాబట్టి ఇక్కడ సీట్ అంటే ఇస్తే లోకల్ వాళ్ళకే తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ 3 పార్టీలు ఎవరికి ఇచ్చినా పర్లేదు, కానీ లోకల్ వాళ్ళకి ఇవ్వమనేది ఒక వాదన. ఇంకోటి ఏంటంటే తను యూట్యూబ్ ద్వారాగా చాలా మందిని సో అప్పుడప్పుడు కొంత వల్గర్గా మాట్లాడాడన్నా ఏమన్నా అటువంటి మాటలు ఉన్నాయనే ఉద్దేశంతో కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. జనసేన రాజేష్ పోవడం వల్లనే మీకు ఏది ఏమైనప్పటికీ అధిష్టానం నిర్ణయం మార్చుకున్నది కాబట్టి ఆ క్రమంలో మా బాస్ నన్ను ఆహ్వానించిండా? అంటే అప్పటికే మీరు పార్టీలో చేరారా? చేరా. ఆల్రెడీ నాకు ఫిబ్రవరి 5వ తారీఖున ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది. పి గన్నవరాన్ని గెలిచి గిఫ్ట్ గా ఇస్తా అని ఒక వాగ్దానం కూడా చేశాను, అలాగే ఇచ్చాను కూడా. అలానే ఇవ్వగలిగారు మొత్తం మీద. ఎట్లా మీరు బాట ఎట్లా వేసుకున్నారు? అంటే ఎందుకనే గిఫ్ట్ గానే అంటున్నానంటే పి గన్నవరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు నెగ్గినా కూడా స్వల్ప మెజార్టీతో నెగ్గారు. నేను గతంలో ఇక్కడ నిల్చున్న జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు అయితే వచ్చినాయో సుమారు ఇప్పుడు అన్ని వచ్చినాయి. మెజార్టీ వచ్చి చేత అది గిఫ్ట్ గానే హిస్టారికల్ అంతే కదా. మీరు కూడా ఊహించుకోలేదు అన్ని వస్తాయా అని? అయితే అంటే ఊహించలేదు, కానీ నా విషయంలో ఒకటి ఉన్నది. ఓకే, గెలుపు ఖాయమనుకున్నారా? నేను ఏది చేసినా అది ఒక హిస్టారికల్ గా మిగిలిపోయేది. ఎందుకు? అది నా పేట్ మొదటి నుంచి కూడా నేను ఏది చేసినా అది ఒక గుర్తింపు. మా విలేజ్కి వచ్చి కుగ్రామం లంక అంటే ఐలాండ్ ఎటు వెళ్ళినా కూడా గోదావరి కెనాల్ దాటాలి, ఒక రివరు ఒక కెనాల్ దాటితే కానీ వెళ్ళరు. దట్టు 3 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్తో రావాలి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ నో వెహికల్స్. అసలు అప్పట్లో అయితే ఇంకా పరిస్థితి ఇంకా ఘోరం, వర్షం పడితే ఇంకా అధ్వానం. ఆ క్రమంలో మా విలేజ్కి ఫస్ట్ గ్రాడ్యుయేట్ నేను. మా విలేజ్కి కారణంగా మా ఏరియాలో నిజంగా నాతో చదువుకున్నటువంటి అందరిలో కూడా ఫస్ట్ ఎంప్లాయీ నేను, నా క్లాస్మేట్స్. అదేవిధంగా నేను డిగ్రీ అయిన తర్వాత సిఆర్ రెడ్డి లా కాలేజీలో లా చేసిన క్రమంలో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తే అక్కడ కూడా రికార్డ్ అది. అక్కడ లోకల్ క్యాండిడేట్ తోటి నేను పోటీ పడ్డా, నాకు మెజార్టీ వచ్చినంత ఇంకెవరికి రాలేదు అక్కడ కాలేదు. సో అలాగా ఏది చేసినా కూడా ఏదో ఒక రికార్డు ఉంటుంది. సో చట్టాన్ని అంతా వడబోసారా? ఇవన్నీ సాధ్యం కావాలంటే అంటే కొంత మరి చట్టాన్ని వడబోయవలసిందే కదా కంపల్సరీ. అంటే ఇప్పుడు మీరు చదువుకున్నది ప్రతిదీ కూడా మీకు ఉపయోగంలోకి వస్తాయి. కొంతమందికి చదివింది వేరు, వాళ్ళు చేసే ఉద్యోగం వేరు ఉంటుంది. అట్లా కాదు, ఉద్యోగరీత్యా సక్సెస్. అదేవిధంగా ఇప్పుడు పాలిటిక్స్లో కూడా నేను అనుకునే రీతిగా
ప్రజలకు సేవ చేయాలనుకున్నా, ఏ విధంగా అయితే అనుకున్నానో అది నాకు అవకాశం వచ్చింది కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారి ద్వారా దట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పెట్టినటువంటి భిక్ష రిజర్వేషన్ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి అది ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా రిజర్వేషన్ ఇంకెన్నాళ్ళు అనుభవిస్తారు? అది భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి విధానాలు అయ్యి దాన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తూనే ఉంటాయి. అది ఎప్పటి వరకు ఏంటి అనేది మనం ఎవరితోటి చెప్పేది కాదు. మీరు ఎందుకంటే ఇటు సర్వీస్ ఓరియంటెడ్గా బాగా చేశారు నిపుణులు కూడా. మనకు రాజ్యాంగంలో 10 years మాత్రమే. ఆ 10 yearsలో ఇక్కడ ఉన్న వాళ్ళను ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి. ఇంత గ్యాప్ ఉంది, వీళ్ళని ఇక్కడ తీసుకురావాలి, వీళ్ళు ఇక్కడ తీసుకురావాలి. అంటే ఇది అప్పర్ క్యాస్ట్ వాళ్ళని తగ్గించాలి, వీళ్ళు పెంచాలి. ఇది తగ్గదు కదా. సరే, ఒకవేళ వీళ్ళని తీసుకురావాలి. ఈ 10 సంవత్సరాలు కాదు, ఇంకో 100 సంవత్సరాలైనా సరే ఆ వ్యత్యాసం కూడదు. అంటే ఇప్పుడు ఇది సరే నిచ్చెన మెట్ల వ్యవస్థ అని రకరకాలు అనేది, అంటే ఈ అగ్రకులాల ఆధిపత్యం ఉన్నంత కాలం, మనిషిని మనిషిగా చూసేంత కాలం అది వస్తుందని మనం భావించవచ్చు. అది వస్తే కానీ ఇది పోతుందేమో. మరి అది రాదు, ఇది పోదు. భారతదేశ చరిత్రలో ఈ కుల వివక్షత అనేది మాత్రం ఎప్పటికీ పోదు. మరి ఎట్లా సార్? అంతే. యాజ్ ఏ ఒక ఎంప్లాయీగా మీరు ఎప్పుడన్నా కుల వివక్షతను ఎదుర్కొన్నారా? నాకైతే ఎక్కడ ఎదురుపడలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అన్ని విషయాల్లో లీడర్షిప్ లీడ్ చేసే తత్వం ఉన్నది కాబట్టి అటువంటి పరిస్థితి నాకు ఎక్కడ ఎదురుపడలేదు. అంటే మీ ఉద్యోగంలో ఒకవేళ అప్పర్ క్యాస్ట్ అయి ఉంటే ఇంకింత స్పీడ్గా ఏమన్నా? ఉద్యోగంలో కాదు, ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే నాదే అప్పర్ హ్యాండ్. నేనది అంటే ఎప్పుడన్నా ఇట్లా అనుకున్నారా, అయ్యో నేను ఈ కులం కాబట్టి? లేదు, అటువంటి పరిస్థితులు ఏర్పడినా కూడా దాన్ని సాక్షాత్యంగా మనం ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. సో అది అప్పటికప్పుడే మీరు ఎదుర్కొన్నారు. మీరు ఎప్పుడు ఇంతేనా? కాస్త ఎప్పటికీ సీరియస్గా ఉంటారా? సీరియస్ ఏం లేదు, అంటే నా పేస్ కట్టాలా ఉంటుంది. ఇప్పుడు ఒక సందర్భంలో డ్యాన్స్ కూడా చేశారు. ఇది నిజమేనా? అందరూ ఊహించుకోవచ్చా? అంటే మా నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి సరదాగా ఒక జాతరలకి యాజ్ ఎమ్మెల్యేగా అటెండ్ అవ్వడం జరుగుతుంది. అటెండ్ అయినటువంటి క్రమంలో మా అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పాట మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పాట వేస్తుంటే ఇక యూత్ ఏం చేస్తారంటే, సార్ మాతో పాటు మీరు కూడా స్టెప్ వేయండి సార్ అని వాళ్ళు అడిగారు. ఇక ఆటోమేటిక్గా జోష్ వస్తుంది కదా, మా సార్ పేరు చెప్తేనే ఒకసారి వస్తుంది. ఆ విధంగా వేయటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ముచ్చట వచ్చింది కాబట్టి నిలకడ లేని వ్యక్తిగా ట్రీట్ చేయబడుతున్నాడు. మీరేమంటారు సార్? చెప్పండి. తప్పదు. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనేది సార్ తీసుకోవటం చాలా కరెక్ట్. అంటే అటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రోజున మేము కంటెస్ట్ చేసినటువంటి 21 సీట్లకి 21 సీట్లు నెగ్గడం జరిగింది. 100%. ఇందులో ఏదో మతలాభం ఉంది లేండి. బీజేపీ నుంచి ఎవరు దోస్తు చేసినా కానీ మొత్తమే గెలుస్తాను. గతంలో వైసీపీ చేసిందండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి అంటూ ఏమీ రాదు. మా నాయకుడు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయానికి సమయస్ఫూర్తిగా వ్యవహరించారు కాబట్టి. అంటే కూటమికి ప్రధాన కారణం ఏంది అసలు? ఎందుకంటే 2014 నుండి 19 దాకా ఇదే జనసేన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించారు. కొంతనేమో ఏది అటు సపోర్ట్ ఏది మన వైసీపీకి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కూటమి ఏర్పడుకొని ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలని చూసి ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల్ని, ప్రాబ్లమ్స్ని ఏ విధంగా పరిష్కరించాలనే దిశగా ఆలోచిస్తే అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని తప్పనిసరిగా దించాలనే ఉద్దేశంతో. అంటే దించాలంటే ఎవరితోనైనా కానీ మీరు సోపత్ చేస్తారా? ఎవరితోనంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినా. మరి అంత అనుభవం ఉన్న వ్యక్తిని 2014 నుంచి 19 దాకా ఎందుకు వ్యతిరేకించి? కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడు అలా జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల క్షేమం కోరి, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోరి తీసుకున్నటువంటి నిర్ణయం సక్సెస్ అయిందా లేదా? సక్సెస్ అయింది సార్. ఇక్కడ ఏంటంటే కొంతసేపు ఏమో నేను చెగువీరా అంటాడు, కొంతసేపు లెఫ్ట్ ఐడియాలజీ అంటాడు, ఆ తర్వాత ఒక్కసారి మొత్తం రైట్ ఐడియాలజీ వచ్చేసి జంజరం వేసుకొని నువ్వు ఏది పుష్కరాలలో ఏ విధంగా తానం చేస్తారండి? ఈ దేశ శ్రేయస్ కోసం ఆ జంజనం వేసుకుంటాడా? అది ప్రజల కోసం ఏదైనా చేయొచ్చు, వేస్తే తప్పేముంది. అంటే ఇప్పుడు మీకు సనాతన ధర్మం మీద మీకు అంటే ఏది మక్కువ ఎక్కువ వస్తుందా? మక్కువ అంటే నాయకుడు ఆయన తీసుకునే నిర్ణయాలు అయ్యి. అంటే సనాతన ధర్మం అంటే మళ్ళీ ఈ కుల వ్యవస్థను కావచ్చు, లేకపోతే అంటరాని వ్యవస్థను మళ్ళీ తీసుకురావడమేనా? వ్యవస్థ కాదు, అంతే కదా సార్. సనాతన ధర్మం అంటే అదే కదా. మరి అప్పట్లో ఉన్న ఆ పరిస్థితుల వల్ల అది, కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు. పూర్వీకులు ఏ విధంగా అయితే ఆచరించారో దాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు. కానీ అంతేగాని కుల వ్యవస్థకి వ్యతిరేకత ఆయన తన పార్టీ ఆశయాల్లో కుల మతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ ఇది జనసేన పార్టీ. అంచేత మా నాయకుడు కులాలకి మతాలకి అసలు ఏ విధమైనటువంటి మంది ఉండదు. ఎలా ఉంది? ఈ దాదాపు 1 year అవుతుంది ఇప్పుడు 12వ తారీఖు, అంతే కదా సార్? సో ఇవాళ మనకు 1వ తారీఖు.
ఇంకోటి వెళ్ళి ఏమి చేయించగలిగారు, ఏమి చేయగలిగారంటే ఏం చెప్పగలుగుతారు? ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో మేమైతే ఈరోజు పూర్తిగా మీతో ఉన్నాం, మీతో తిరిగాం కూడా. అందులో ఈరోజు రేషన్ డీలర్లతోని పునః ప్రారంభము పంపిణీ ఇది ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు? గల కారణాలు ఏందనుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుండి మీరు మాతో ఉన్నారు కాబట్టి అవును, ఇంచుమించు ప్రజల యొక్క నాడి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వారు ఏ విధంగా ఎమ్మెల్యే గారి గురించి అనుకుంటున్నారు విన్నారు కదా. అది వేరే విషయం. ప్రభుత్వం ఈ చౌక ధరల దుకాణాల పంపిణీ ద్వారా చేసే సరుకులు ఏవైతున్నాయో వాటిని ఎందుకని మరలా చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయాలి అనేది ఆలోచన చేశారంటే గత ప్రభుత్వం వాహనాల ద్వారాగా ఒక స్ట్రీట్కి తీసుకెళ్ళి ఆ స్ట్రీట్ ఎండింగ్లోనో లేకపోతే స్టార్టింగ్లో పెడతారు, ప్రజలందరూ అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఇంకా అదే నయం కదా మరి. ఏనండి ఆ టైంలో వెళ్తేనే తీసుకుంటాను ఉంటుంది, నెక్స్ట్ డే లేదా ఉండదు. ఈ క్రమంలో చాలా మంది వాళ్ళ పనులు మానుకుని లైన్లో ఉండి తీసుకునే పరిస్థితి. అదే విధంగా వృద్ధులు వాళ్ళకి ఎవరు వెళ్తారు అక్కడికి, ఎంతసేపు నిలబడతారు వాళ్ళు? ఈ విధమైనటువంటి ఇబ్బందులు సెలవు. ఇకపోతే ఆర్థికంగా చూసుకుంటే ఆ వెహికల్స్ కొన్నటువంటి దానంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగమైంది. ఇవాళ సాక్షి పేపర్ హెడ్డింగ్ ఏంటంటే మళ్ళీ రేషన్ షాపు ముందు అటువంటి పరిస్థితుల్ని ప్రజలకి ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఆ విధంగా జరగకుండా ఏం చేశారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఒక ఆలోచనకు రావడం జరిగింది. ప్రజలకి వారికి అనువైనటువంటి టైంలో ఈ సరుకులు అందుబాటులో ఉండేటట్లు చేయాలి, సప్లై చేయాలి. దానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే మరలా ఈ చౌక ధరల దుకాణాల ద్వారానే పంపిణీ చేయాలి. అందులో భాగంగా 1 నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఈ వస్తువులు సరఫరా చేస్తారు. మధ్యాహ్నం 4 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రజలు వాళ్ళ పనులు చూసుకుంటూ వాళ్ళు ఫ్రీ టైంలో వచ్చి వాళ్ళ సరుకులు తీసుకుంటే అవకాశం కల్పించింది. అంతేకాకుండా వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు ఇంటికి వెళ్ళి 5వ తారీఖు లోపలనే వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఇప్పుడు సాధ్యమవుతుందని భావించవచ్చు. వై నాట్, తప్పనిసరిగా సాధ్యమవుతుంది. అయితే ఈ చౌక ధరల దుకాణాల డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అజమాయిషీ పెట్టి సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా, అదే విధంగా పర్యవేక్షణ ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. ఈ తూనికల కొలతల్లో కూడా ఏమన్నా డిఫరెన్సెస్ వస్తాయా అనేది వాటి మీద కూడా పర్యవేక్షణ చేస్తారు. వీటికి సంబంధించి వీళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో వాటిని ఒక పట్టిక ద్వారాగా అంటే ఒక టేబుల్ మీద కంపల్సరీ డిస్ప్లే చేయాలి. వాటితో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ యొక్క ఫోన్ నెంబర్లు, అదేవిధంగా ఈ వెయిట్స్ అండ్ మెజర్స్ ఆఫీసర్స్ యొక్క ఫోన్ నెంబర్ చేసి ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది కలిగినా వాళ్ళకి కాంటాక్ట్ చేసేటట్లు చేయాలి. అదే క్రమంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పుడు నేనున్నాను, నాకు ఫోన్ చేసి కూడా ఇమీడియట్ చెప్తే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంత ఈ విధంగా మనం పర్యవేక్షణ చేసినప్పుడు ఏ విధమైనటువంటి లోపం ఉండదు, అదేవిధంగా ప్రజలకి మంచి సర్వీస్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అటువంటి సర్వీస్ అందజేయగలిగితే ప్రజలు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు, ఎప్పటికీ దీన్నే గుర్తుపెట్టుకుంటారని ప్రజలు ఎప్పటికప్పుడే మర్చిపోతాడు. అలాగే ఉండదు, మర్చిపోరు. ప్రజలను మోసం చేసిన నాయకులు ఉన్నారు తప్ప నాయకులను మోసం చేసిన ప్రజలైతే లేరు సార్. లేరు, ఇది క్లియర్. మోసం చేసినటువంటి నాయకుల్ని ప్రజలు ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని ఇది మతలాబ్ ఉంది అండి. ఇది అంతా ఇంటర్నల్ మతలాబ్. అది పెద్ద సబ్జెక్ట్ గా నేను అందులోకి ఇప్పుడు మళ్ళీ మేము తీసుకోపోలేదు కానీ, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అప్పుడు బీజేపీతో ఉన్నారు, వాళ్ళు గెలిచిండ్రు. ఇప్పుడు మీరు బీజేపీతో ఉన్నారు, మీరు గెలిచిండ్రు. అంతే ఏం లేదు. బీజేపీతో లేనప్పుడు సార్ బీజేపీతో ఉంటే గెలిచుడే సార్. బీజేపీతో లేనటువంటి పార్టీలు గెలవలేదా? లేదు గతంలో. ఇక్కడ ఈ కనెక్టివిటీ రోడ్ మనం చివరిగా ముగింపు సభలో ఏంటి అసలు అది అంతకన్నా ముందు ఎప్పుడు లేదా అక్కడ రోడ్ లేదు అసలు ఏంటి అంటే అక్కడ మీకెందుకు ఆలోచన వచ్చింది? 35 ఇయర్స్ నుంచి ఆ రోడ్డును పట్టించుకున్నటువంటి నాదులు లేడు. సో ఆ క్రమంలో మొన్న వరదలు వచ్చినప్పుడు నేను ఆ ప్రాంతంలో వెళ్ళటం జరిగింది. ఆ వరదల్లోనే కానీ వరదలు తగ్గిన తర్వాత కూడా ఆ ప్రాంతాన్ని ఒకసారి సందర్శిస్తే చాలా అధ్వాన్యంగా ఉన్నాయి రోడ్డు. అయితే ఆ క్రమంలో దీనికి స్పెషల్ గ్రాంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం గారి ఆఫీస్లో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో వారిని కాంటాక్ట్ చేసి సార్ ఈ విధంగా ఉన్నది, దయచేసి అది ఇస్తే. మీకు అంతకన్నా ముందే చాలా పరిచయాలు ఉన్నాయి కదా, అవి కూడా ఉపయోగించుకున్నట్టున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరితో పరిచయాలు ఉన్నాయి. ఆ క్రమంలో వెళ్ళి మనం అంటే జెన్యున్గా ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్తే తప్పనిసరిగా హెల్ప్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అది ఎన్ని రోజులు వేసారు? అది 25 రోజుల్లో. ఎన్ని కోట్లది? 2,15,00,000 రూపాయలు. ఎలా సాధ్యం? అనుకుంటే ఏదైనా సాధ్యమే.
మిగతా ఎమ్మెల్యేలకు ఎందుకైతే లేదు? మిగతా ఎమ్మెల్యేలు చేయాలి, చేస్తే అవుతుంది, ఎందుకని. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఊహించారు అక్కడ ప్రజలు? అసలు ఊహించలేదు, అందుకని ఆశ్చర్యపోయారు ఈరోజు వాళ్ళు. నా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, అయినా కానీ ఇంచుమించు ఈ రోడ్లకు ప్రత్యేకించి 50 కోట్ల రూపాయలు కంప్లీట్ చేయించగలిగా పరిధిలో. మరలా రీసెంట్గా నాబార్డులో కూడా 3 రోడ్లు శాంక్షన్ అవి, అవి కూడా ఇప్పుడు టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నట్టున్నది. ఇకపోతే మామిడి కుదురు మండలంలో లూటుకూరు నుంచి పాసరపూడి బాడవ రోడ్డు ఉంది, అది కూడా మొన్న కలెక్టర్ గారితో మాట్లాడి దానికి పర్మిషన్ తీసుకున్నా. అతి త్వరలోనే 2-3 డేస్లో అది అయిపోతుంది, ప్రారంభించి అది కూడా రోడ్డు స్టార్ట్ చేస్తా. ఇక మ్యాక్సిమం ఇటువంటి పెద్ద రోడ్లు ఏమైనా ఉన్నాయంటే 2-3 రోడ్లు ఉంటాయి. ఈ 2 ఇయర్స్లో నా నియోజకవర్గంలో రోడ్స్ గురించి ఎవరు అడగకుండా ఉండాలి. 2 ఇయర్స్ లోపల. నెక్స్ట్ వచ్చే ఇయర్ మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ కూర్చుందామా? షూర్. సిద్ధమా? సిద్ధమే. నెక్స్ట్ ఇయర్ లో ప్రజలారా బీటీ రోడ్ అంటున్నారా మీరు? సిసి రోడ్ కూడా రెండునే అన్ని వాడవాడ ఆల్రెడీ ఇప్పటికే నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో వాడవాడకు ఇప్పటికే 50% కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఈ ఇంటర్ లింక్ కనెక్టివిటీ అంటే ఏది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ కూడా పూర్తి స్థాయిలో హామీస్తున్నారా? 2 ఇయర్స్ లో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ మళ్ళీ ఎందుకంటే మరి లాట్ ఆఫ్ బడ్జెట్ అవసరం ఉంటుంది, దానికి మార్గాలు అన్ని వెతుకున్నారా? అన్నీ వెతుక్కున్నా, అలాంటి మొత్తం సమకూర్చుకున్నారా? డాటా అంతా తీసుకున్నారా ఏమన్నా? మా నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్ల గురించి కానీ ఇతర పనుల గురించి కానీ ఎంపీ లాడ్స్ నుంచి కొంత, అలాగే రాజ్యసభ సభ్యులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి, ఇలా అన్ని విధాలు మీకు అంతేనా? నా నియోజకవర్గంలో రోడ్లు పూర్తి అవ్వాలి అంతే. మౌలిక సదుపాయాలలో ఇదొకటి ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే ప్రజలు వాళ్ళు ప్రతిరోజు నిత్యం ఎటో చోట ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళ ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులకు జరగకుండా ఉండాలంటే రోడ్లు బాగుండాలి. ఇప్పుడే వాళ్ళ సుఖవంతమైన ప్రయాణం కూడా ప్రతి నిమిషం వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మౌలిక వసతులలో డ్రైనేజ్ కూడా ఉంది, మరి ఇది మేజర్ సమస్య. ఈ రోడ్స్ తర్వాత త్రాగునీటి సమస్య మ్యాక్సిమం క్లియర్ అయింది. నెక్స్ట్ డ్రైనేజెస్ గురించి. డ్రైనేజెస్ గురించి ఇది చాలా పెద్ద మొత్తంలో, ఎందుకంటే అది కొంతమంది ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేసుకున్న ప్రాంతాల్లో డ్రైనేజ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. సో అయినా కూడా దానికి ప్రత్యేకించి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ సమస్యను కూడా తీర్చడానికి నేను. సో ఇంకా ఈ ఇతరత్ర ఇంకేమైనా సమస్యలు అనుకోవచ్చా ఈ పి గన్నవరానికి? ఇతరత్ర అంటే సమస్యలు అంటే ఎలక్షన్ సందర్భంగా నేను ఎలక్షన్ సందర్భంలో మీరు ఇచ్చిన హామీలు ఏమి? ప్రప్రదంగా రోడ్స్ ఒక్కటి, త్రాగునీటి సమస్య 2, 3వది డ్రైనేజ్ సమస్య. ఇవి తప్పించి వేరే అడగలేదు అసలు. అంతే. ఉపాధి ఇక్కడ ఏమో అసలు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? అంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరి ఇక్కడ 2 కదా, ప్యాడీ కొబ్బరి ఈ 2 ప్రధాన వృత్తులు. అయితే కొబ్బరి పరిశ్రమలో కొన్ని తీసుకొస్తే వాటి ద్వారాగా విద్యార్థులు ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లేడీస్కి కూడా చాలా ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో ఇది సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి. ఎందుకంటే వీరిరువురు కూడా ఎలక్షన్ సందర్భంగా అంబాజీపేటలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజున వారి దృష్టికి తీసుకెళ్ళా ఇరువురు కూడా హామీ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా వచ్చారు కదా ఇక్కడికి? నిన్నంటే సీఎం గారు వచ్చారు, మమ్మిడివరం నియోజకవర్గం చెయ్యరు అనే గ్రామానికి వచ్చారు. కలిసి ఏమన్నా మతలాభ చెప్పారా ఏంది? మరి నిన్న ఏమన్నా మతలాభ ఏమన్నా కనీసానికి ఫైనాన్స్ గా సార్ మరి మా నియోజకవర్గానికి ఇంత కావాలి అట్లాంటిది ఏం లేదా? క్యాజువల్ కలిస్తే సత్యనారాయణ బాగున్నావా, బాగా వర్క్ చేయని అడగటం జరిగింది. తప్పనిసరిగా సార్ బాగా చేస్తున్నానని చెప్పడం జరిగింది. అది. సో మీ నియోజకవర్గానికి ఎప్పుడు రప్పిస్తున్నారు? అంటే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ప్రతి నియోజకవర్గం తిరుగుతారు. అందులో భాగంగా మరి వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు నియోజకవర్గానికి వస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏవైతే పెండెన్స్ ఉన్నదో వాటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ప్రత్యేకించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియాను ఎక్కువ వాడుతున్నారా తక్కువ వాడుతున్నారా గిడ్డి సత్యనారాయణ గారు? రియల్గా చెప్పాలంటే సోషల్ మీడియా నేను తక్కువ వాడుతున్నాను. నేను చేసే ప్రతి పని కూడా చెప్పలేకపోతున్నాను. సోషల్ మీడియా కాస్త తక్కువ. మరి ఎట్లా? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అంటున్నారు సోషల్ మీడియాను వాడుకోండి, మీరు చేసిన పనులు మీరు చెప్పండి, సోషల్ మీడియా వాడుకో అంటే సోషల్ మీడియా అంత ఇంపాక్ట్ చేస్తుందని భావించవచ్చునా సార్? నా ఉద్దేశం ఏంటంటే మనం పనులు చేసుకుంటూ పోవాలి, ఆటోమేటిక్గా అది వాళ్ళకు తెలిసిపోతుంది, ఎప్పుడు గుర్తిస్తారని నా ఉద్దేశం. ఇక ఇంత చేసేంత మీడియాలో పెట్టుకుని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వైసీపీ కూడా బాగానే చేసింది కదా సార్, ఓడిపోవడానికి గల కారణం ఏందనుకోవచ్చు? మీరు ఏమన్నా సలహా ఏమన్నా ఇస్తారా? వైసీపీ బాగానే చేసిందంటే దుష్ట పాలన. ఎప్పుడు కూడా
ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎదుటి వారి మీద కేసులు పెట్టి నానా రకాలుగా వేధించడం అనేది దానివల్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత. ప్రజల మీద పెట్టలేదు సార్, నాయకుల మీద పెట్టారండి. మీకు అదే తెలీదు. ప్రజల మీద కూడా అసలే వాళ్ళకి వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద అందరి మీద కేసులు పెట్టేయటం అది అట్లేం జరగలేదు కదా సార్, మేము సర్వే చేశాం కదా సార్. చాలా భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భాలు ఉన్న ప్రజలు రియల్. ఇప్పుడు టీడీపీ దానిలోనే ఎక్కువ కేసులు అవుతాయి, టార్గెట్ చేస్తారు, బాణం వేస్తారు, కేసులు పెట్టిస్తారు. లేదు టీడీపీలో అయ్యేది ఏంటో చెప్తారు. ఇప్పుడు సార్ అక్కడ ఏం జరగదు, వైసీపీ గుండాలు అంటారు. అరే ఇదేంటి, ఇప్పుడు సాక్షి పేపర్లోనేమో టీడీపీ గుండాలు, ఇప్పుడు జ్యోతి ఈనాడు పేపర్లోనో వైసీపీ గుండాలు. అసలు ఇల్లు ఇప్పుడు మొత్తం గుండాలేనా? ఇక ఆ పార్టీలకు గుండాలి, ఈ పార్టీలకు గుండాలేనా? పేపర్స్ ఏంటంటే వాళ్ళ సర్క్యులేషన్ కోసం ఏదో రాస్తారు, కానీ వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి అంత దౌష్టికం ఇంకెప్పుడు జరగలేదు. ప్రజలకు అనుకూలమైనది, ప్రజలకు నేను సిద్ధం సభలు పెట్టుకున్నాడు. ఏమైంది, ఇంకేం కావాలి? వాలంటీర్ ద్వారా వాలంటరీ వ్యవస్థ పెద్ద బోటకం, దాని పని అయిపోయింది. మీ సమస్యలు ఏమున్నా కానీ వాలంటరీ చూసారు కదా, వాలంటరీ ఏమైంది అనేది చూసారు కదా. లేదు 151 సీట్ నుంచి 11 సీట్లకి పరిమితం అయ్యారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేస్తారు. ప్రజలు బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ సరైన సమయంలో బుద్ధి చెప్పేటటువంటి వ్యక్తులు. సరే, కూటమి ఎంతకాలం ఉంటుంది? కూటమి మీరు చూడండి, ఇక కూటమే ఉంటుంది. కూటమి ఎంతకాలం ఉంటుంది కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ ఒక మాట స్టెప్ మీద ఉన్నాడు. ఎందుకొరకు అంటుంటే, సరే గత ఘర్షణ కారణాలను మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. సరే, మీకు నాయకుడు మేము కాదంటలేం, కానీ 15 సంవత్సరాల దాకా కూడా, అంటే ఇంకా 3 దఫాలుగా ముఖ్యమంత్రి గారే అంటున్నాడు. ఆయన వయసు ఎంత ఉంటుందో ఏం కదా అప్పటి వరకు అది మీకు మనం ఒకసారి అంచనా వేసుకుందాం. సరే, దాన్ని పక్కన పెడితే ఏ పార్టీ అయినా కానీ మాకు ఇంకిన్ని ఎక్కువ సీట్లు కావాలని కోరుకోవడం సహజం. సో టీడీపీకి జనసేన ద్వారా ప్రమాదం ఉందని భావించవచ్చా, లేదని భావించవచ్చా? ప్రమాదం అయితే ఉండదు. ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చినటువంటి సీట్లు అయితే పెరుగుతాయి, ఆటోమేటిక్గా పెరుగుతాయి. సీట్లు పెంచకపోతే మాత్రం ఊకునేది లేదు. అలా అని కాదు, కానీ ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఉందో ఆటోమేటిక్గా అటు బీజేపీ సీట్లు కూడా పెరుగుతాయి మెల్లగా, కొంత ముగ్గురు కలిసే చేస్తారు. చేత దాంట్లో ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు. మీరు కూటమి గురించి మాత్రం నేను తప్పుగా అంటలేను సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు ఒక సందర్భంలో అది కరెక్ట్ లేదు అని మీరు ఒకటే మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది సక్సెస్. అన్ని సక్సెస్ సార్, ఇప్పటి వరకు ఆయన చెప్పిన సక్సెస్, కానీ ఇంప్లిమెంట్ లేదు అంటున్నా. అది ఇంప్లిమెంట్ లేకపోతే అన్నాడు, అది ఇంప్లిమెంట్ ఉందా? మీరు ఒకటే ఈ 2024లో జరిగినటువంటి ఎన్నికల కానించి చూసుకోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా గెలిపే. ఏ రాష్ట్రంలో 21 ఏనండి, ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టి వచ్చారు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, తమిళనాడులో అన్నమలై ఐపీఎస్ అధికారి అతన్ని ఊకుంచారు. ఎందుకంటే అతను దాదాపు బాగానే ఒక స్టాండ్ మీదకి వచ్చాడు, కానీ అతని ద్వారా సీట్లు పెరగలేదు. మరి తమిళనాడులో పెరుగుతాయి అనుకోవడం కూడా బీజేపీకి అంత అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏంటిది, ఈయన కొంత సీనియర్ రంగం ఉంది కాబట్టి, ఈయన నేషనల్ ఫిగర్ కాబట్టి ఈయనను మనం ఉపయోగించుకుందాము. అందుకనే అక్కడ అన్నమలైన కూడా దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఎవరినైతే అవసరమో వాళ్ళన్న ఇప్పుడు తిప్పుతుంది అన్నట్టు మొత్తం మీద. అందుకనే ఈ సనాతన ధర్మం ఇంకోటి ఇవన్నీ ఇప్పుడు మాకు అర్థమైంది సార్. బీజేపీ ఉపయోగించడం కాదు, మరి అంతే కదా. మాకు ఏదైతే పొత్తులో భాగంగా పని అప్పగించారో బీజేపీ కూడా ఉందో చేత ఆ పార్టీ తరఫున వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. మీ ఎమ్మెల్యేకి ఉన్నటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలా మీరు అధికారులతో కోఆర్డినేట్ చేస్తున్నారు? మీరు కూడా ఒక ఉద్యోగి కదా. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారో ఏంటి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంది, పథకాలు ఏంది, ఫాలో అప్ ఏంది, ఇన్స్ట్రక్షన్కి తగినట్టుగా పనిచేస్తున్నారు లేదనే పర్యవేక్షణ మాకున్నది. అయితే అదే క్రమంలో ప్రభుత్వ అధికారులని గౌరవిస్తూ ప్రజలకి చెందినటువంటి పనుల్ని సక్రమంగా చేస్తున్నారు లేదని, ఒకవేళ చేయకపోతే వారిని అడిగి హెచ్చరించడం అని కాదు, కంపల్సరీ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి చేయవలసినటువంటి పనులు చేయాలనేది చెప్పడం జరుగుతుంది. జారీ చేస్తున్నారు కాదు, కోఆర్డినేషన్. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఇరువురు కలిసి సక్రమంగా పనిచేస్తే ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ దేశం అభివృద్ధి చెందకపోవడానికి ఇద్దరే కారణం అని మేము అంటున్నాము. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకటి పొలిటీషియన్స్, ఇంకోళ్ళు బ్యూరోక్రాట్స్. ఈ ఇద్దరే కారణం అని మేమంటే మీరేమంటారు? అసలు ఈ దేశం అభివృద్ధి చెందడానికి మెయిన్ కారకులు ఇద్దరే. అభివృద్ధి చెందకపోవడానికి కూడా వారే కదా కారకులు. సరే,
మీ దృష్టిలో ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటి వల్ల డెవలప్ కాకపోవచ్చు. అంత మాత్రాన వీళ్ళే కారకులని చెప్పలేము. ఎనీహా ఉద్యోగాలను కూడా రక్షించుకుంటారు అంతేనా? జనవాణి కార్యక్రమం ఎలా సాగుతుంది? టీడీపీ ఏమో ప్రజా దర్బార్ పెట్టుకున్నారు, మీరేమో జనవాణి. అంటే ఇప్పుడు ఎవరి విభాగం వాళ్ళకేనా? అట్లా కాదు కదా. అంటే ప్రజా సమస్యల మీద స్పందించడం, అది వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఇమ్మీడియట్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధానంలో అది ఒక జనరల్ గా మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు వస్తాయి సార్? అన్ని సమస్యలు వస్తాయి, కొట్టుకున్నాయి వస్తాయి, కేసు కట్టాలన్నా కేసు కట్టద్దన్నా, వాడు వైసీపీ వాడు వాణిజ్య కట్టాలి, లేకపోతే టీడీపీ అంటే ఇట్లా ఉంటాయి కదా. కేసు విషయంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కంపల్సరీ చట్టం తన పని తను చేసి. ఏ చట్టం అధికారులకే చుట్టాం సార్? అలాగే అధికార పక్షం ఎవరున్నా కానీ, అంటే ఈ రోజు మీరున్నారు, రేపు ఇంకోరు ఉంటారు కావచ్చు, అధికార పక్షం ఉంటేనే చట్టం చుట్టం అవుతుంది. ఇది నిజమా కాదా? మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి. ఇది ఒప్పుకోవాలి. నిజం కాదు. అంటే నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది గతంలో జరిగినవి కూడా ఉన్నాయి. గతంలో జరిగి ఉండొచ్చు, కానీ నా నియోజకవర్గంలో ప్రత్యేకించి తప్పు చేసిన మాత్రం ఊరుకునేది ఉండదు. మీ అంటే ఇటు రాజకీయ జీవితంలో ఈ స్వల్పకాలమే, అటు ఎంప్లాయీగా ఏదన్నా అత్యధికంగా బాధపడ్డ రోజులు ఉన్నాయా? కొన్ని ఘటనలు ఉంటాయి. యాజ్ ఏ ఎంప్లాయీగా అటువంటి పరిస్థితి అంటే నాకు ఎప్పుడు ఏర్పడలేదు. ఎందుకంటే జాబ్ విషయంలో సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. అంటే నేను అనేది అదొకటే కాదు, మీరైనా సన్నివేశం చూసినప్పుడు ఇంకేంది ఈ సమస్యలు ఏంది, ఈ దరిద్రం ఏంది, ఈ దాష్టికలు ఏంది, ఈ అన్యాయాలు ఏంది, ఈ అక్రమాలు ఏంది, ఇవన్నీ ఉంటాయి కదా ఎప్పుడు ఒకసారి. ఉద్యోగస్తులుగా అంత ఆ విధమైనటువంటి అన్యాయాలు కనపడలేదు. మరి పొలిటీషియన్గా ఇప్పుడు ఎంటర్ అయ్యాం కదా, ఇక్కడ కూడా ఈ 1 year లో ఏమన్నా కొంత ఘట్టమైనటువంటి సమస్యలు ఏర్పడ్డాయా? లేదు. మనకి ఏ విధమైనటువంటి ఇక్కడ శత్రుత్వం లేదు. అందరితోటి మిత్రులుగానే భావించి వ్యవహారం నడుస్తూ ఉంటాం. అందరినీ కూడా మన వాళ్ళుగానే భావిస్తాం. సో సూపర్ 6 సంగతి ఎట్లా మరి? మొత్తం మీద విపరీతమైన హామీలు ఇచ్చారు. సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏడా ఇచ్చినటువంటి హామీలు టీడీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తారు, మీతోనే మేము డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమం తీసుకుంటామంటే మేము ఏం చేస్తున్నామే, ఏం లేదు, ఏం చేయలేదు. ఇచ్చినటువంటి హామీలని 1 by 1 అమలు చేస్తూనే ఉన్నారు. ఇక త్వరలోనే మిగతాయి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చేసినవి ఏమున్నాయి. ఇప్పుడు ఇంకేం త్వరలేదు. ప్రభుత్వం ఏర్పడగానే ఒక పింఛన్లు ఇచ్చారు. సామాజిక స్పృహతో చేసినటువంటి ఆ పెన్షన్స్ ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి? ఎవరికి ఇస్తారు సార్? పేద ప్రజలకు. నిజంగా పేద ప్రజలకు షూర్. 1వ తారీఖున తెల్లవారుగానే. అదే సార్, ఎప్పటికీ చేతులు తప్పుకొని ఉండాలి ఎప్పటికీ ప్రజలకు. అంటే పేదలు ఎంప్లాయ్మెంట్ లేదు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు లేదు? డిఎస్సి నోటిఫికేషన్ వేశారు కదా 16,000 పోస్టులకి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు సార్ ఇప్పుడు పిల్లలు? ఎందుకు చదవట్లేదు? చదువుతారు సార్. గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదా? మీరు ఒకసారి వెళ్ళి చూడండి. మరి నారాయణ కాలేజీలు ఎందుకు పోతుంది? నాడు కార్యక్రమం పెడితే మీరు తెలుగు మీడియం కావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం అన్నారు అప్పుడు టీడీపీ. అంటే రకరకాలు ఉన్నాయి సార్, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. మరి సో ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అంటే ఒకటే విధానమైన విద్య, వైద్యం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అసలు పట్టుకొచ్చే ఆలోచనలు నాయకులు ఉన్నారా? ఒకే విద్యా విధానం తీసుకొస్తే చాలా బాగుంటది. మరి ఎందుకనంటే ఎల్కేజీ టు పీజీ నువ్వు ఏ స్కూల్ కన్నా ఒకే విద్యానం ఉండాలి. అది ప్రైవేట్ స్కూల్స్ తీసేయాలి. ఏ స్కూల్ కైనా పోకాదు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అట్లా మాన్పించేసి గవర్నమెంట్ టేకప్ చేసి ఎల్కేజీ టు పీజీ కాక చదివించగలిగితే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ కూడా ప్రజల్లో చాలా మార్పులు వస్తాయి. చాలా కాదు, అభివృద్ధి అయినట్టే. ఇప్పుడు అంతా గవర్నమెంట్ సంపాదన ప్రైవేట్ పోతుండ్రు. మీరు జనరల్ చెప్పండి, రీఎంబర్స్మెంట్ అంటున్నాం, అది ప్రైవేట్ కాలేజీలో పోతుంది. ఎవరి సొమ్ము ఎవరిది? ప్రభుత్వం. సేమ్ ఆర్ఎఫ్ అంటున్నాం, ప్రతి నెలలో కనీసానికి ఒక 10 మీద మీరు సంతకం పెడతారు. అది ఏ హాస్పిటల్ పోతుంది? ప్రైవేట్ పోతుంది. అది ఏంటంటే పేద ప్రజలు వైద్యం వారికి వచ్చినటువంటి ఇబ్బందుల్ని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో అమౌంట్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసుకుని. నేను కాదంటాను, ఇక్కడ ఈ 2 కూడా ప్రైవేట్ హాస్పిటల్లకే పోతున్నాయి. అంటే ఆ డబ్బును కనుక మనం మళ్లించుకుంటే అయితే ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆలోచించాలి. కార్పొరేట్ స్థాయిలో చేయగలిగితే తప్పనిసరిగా అది ఈ పేద ప్రజలకి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ నిధులు కూడా దుర్వినియోగం కాకుండా ఉంటాయి. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ 1 year లోనే మొత్తం మీద కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత బాగా వచ్చింది అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా. ఏ పార్టీ అయినా సరే అపోజిషన్ ఉన్నప్పుడు అలాగే చెప్తూ ఉంటారు. వేరే పని ఉండదు కదా. ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా చెప్తారు కదా. ఖాళీగా కూర్చుంటారు కాబట్టి ఇక ప్రభుత్వం మీద బురద చల్లటమే పనిగా పెట్టుకుంటారు. సరే, అప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా 11 మంది ఎమ్మెల్యేలు అసలే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకోవడం కోసం కనీసం అసెంబ్లీకి వచ్చి కూర్చున్న రోజు ఉందా? వస్తలేరా? ఒక రోజు కూడా రాలేదు. మీ నాయకులు కూడా ఏడ్చుకుంటా బయటకు పోలేదా? లేదే.
ఆ టైంలో ప్రతిపక్షంలో కూర్చుని వాదించడం జరిగింది. ప్రతిపక్ష హోదా లేకున్నా హోదా ఇచ్చిండ్రు. Yes. మరి మీరు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే అవుతారు, లేకపోతే రారు. ఏమున్నది అలా? అంటే అంతే కదా సార్? ఏ విధంగా అరే ఒక్కరున్నా ఇస్తే మీ ముళ్ళేం పోతుంది సార్? ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం పోతుంది? అంటే మీ మాట నా మాట కదా, చట్టపరంగా ఉన్నారు. ఏది ఏ చట్టం ఏది అప్పుడు మీకు ఇచ్చారు కదా, అప్పుడు చట్టంలో ఏముందని ఇచ్చారు? పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్. అదే లేదు, అది తప్పది. ఢిల్లీలో మాజీ సీఎం గారు ఏ హోదాను ఇది ఇచ్చారు అన్నప్పుడు వీళ్ళకు, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు ఆయనకు? అంటే మీకు అధికారం కావాలనుకున్నప్పుడు అధికారం ఓడిపోతున్నా ప్రతిపక్ష సీటు కావాలి, అధికారం అంతా అవతలను కాదు. అంటే ఇలాంటి నానుడి పోవాలి కదా అంటున్నాను. అది ఏ పార్టీ అయినా కానీ రేపు రానున్న కాలంలో సార్, ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ యువకులకు ప్రోత్సహిస్తాం అంటారు, కానీ ఇవాళ రానిస్తలేరు కదా. అసలు రాణిస్తారు అసలు గతంలో కంటే ఇప్పుడు పర్లేదు. మరి ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎక్కువగా యువకులకే ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. దట్టు ఎడ్యుకేటెడ్స్కి బాగా. అదండి. రేపు రాబో కాలంలో వారసులను ఏమన్నా ముంగటికేసుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే నథింగ్ అసలే అటువంటి జరిగింది. వారసులకు అసలు లేదు. నాకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి పని చేయాలని అనుకున్నా, కోరిక నెరవేరింది. మొదటి తప్పని అసెంబ్లీలో అడుగు పెట్టారు, చేశాను. నా సహాయ శక్తుల సర్వీస్ చేస్తా ఈ నియోజకవర్గ ప్రజలకి, దాంతో హ్యాపీ. మొదటి తప్పని అడుగు పెట్టారు కదా, ఎట్లా ఉన్నది మీ అసెంబ్లీ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పెట్టినటువంటి భిక్ష అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా నెరవేరింది. దాన్ని నేను సార్థకం చేసుకుంటానని సందర్భంగా మీకు తెలియజేస్తాను. ప్రతి వారు ఏదో ఒక సందర్భంలో అంబేద్కర్ మాట చెప్తారు. అంబేద్కర్ ఎవరు ఫాలో గారు ఎందుకు సార్? ఎందుకు వాళ్ళు? ఇప్పుడు సపోజ్ గాంధీ జయంతి వచ్చింది అనుకోండి, గాంధీ జయంతి వర్ధిల్లాలి, అల్లూరి సీతారామరాజు రాసినటువంటి వర్ధిల్లాలి, సుభాష్ చంద్రబోస్ వర్ధిల్లాలి, పటేల్ వర్ధిల్లాలి, నెహ్రూ వర్ధిల్లాలి. వాళ్ళ ఆలోచన విధానం ముందుకు పోవాలి. అంబేద్కర్ వీళ్ళ ఆలోచన విధానం ముందుకు పోవాలి. కానీ అసలు ఈ బూర్జుబ వ్యవస్థలో అనుడు తప్ప ఆచరణ ఎక్కడన్నా వస్తుందా? లేదు. జాతీయ నాయకుల యొక్క ఆశయాల్ని మనం ఎప్పుడు గుర్తించుకుంటూ ఉండాలి. గుర్తుగా సార్ ముందుకు తీసుకుపోవడం ఎవరు తీసుకుపోతారు అనుడు మాత్రమే. కానీ ఇప్పుడు ఆ ఆశయాలు గుర్తుంటేనే కదా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళేది. ఆ క్రమంలోనే గుర్తు చేసుకుంటారు. ఎనీహౌ ప్రజలకు ఇంకా ఏమి ప్రణాళిక ఉంది, ఎట్లా అందుబాటులో ఉంటారు? ఎక్కువ మీకు ఇంకా మిగతా ఏమైనా వ్యాపారాలు ఇంకేమైనా ఉన్నాయా ఏంటి? అసలు ఇక్కడ ఏ విధమైనటువంటి వ్యాపారాలు లేవు ఇప్పుడు. అయితే ఏ టైం నుంచి ఏ టైం దాకా మీరు అసలు అందుబాటులో ఉంటారు? ఉదయం 10 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు మా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా సరే ఇమ్మీడియట్గా పరిష్కరించే దిశలో పనిచేస్తున్నా. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా నా నియోజకవర్గం ఏంటంటే ఇంచుమించు 4 మండలాలు, 4 మండలాల్లో 3 మండలాలు నదీ పరివాహక ప్రాంతం. ఆ నదీ పరివాహక ప్రాంతం అవటం వల్ల విలువైనటువంటి భూములు ఈ వరదల టైంలో నదిలో కలిసిపోవటం జరుగుతుంది. అంతేకాకుండా ముంపుకు గురై అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గృహాలు కూడా ఈ నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ ప్రాబ్లం తీసుకెళ్లి చెప్పడం జరిగింది. ఈ ప్రాంతాల్లో గ్రోయిన్స్ నిర్మాణం చేస్తే ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం చేశారట. ఇప్పుడు అవన్నీ పాడైపోయినాయి. మరలా ఇప్పుడు త్వరలో ఈ గ్రోయిన్స్ నిర్మాణం చేస్తే ఈ నియోజకవర్గాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఐనవెల్లి ఒక మండలం, ఆ మండలంలో ఉన్నటువంటి అది కూడా నదీ పరివాహక ప్రాంతం. అక్కడ కొద్ది వరద వస్తే చాలు మొత్తం వాటర్ నిండిపోయి మెయిన్ స్ట్రీమ్కి వెళ్ళడానికి ఎవరికి దారి లేకుండా పోతూ ఉంటుంది. అక్కడ కాజ్వే నిర్మించవలసినటువంటి అవసరం ఉందని దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా. అదే క్రమంలో అప్పనపల్లి, మామిడికుదురు మండలంలో అప్పనపల్లి, ఎక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. ఇక్కడ కూడా కాజ్వే నిర్మించాలి. ఈ 2 కాజ్వేలు నిర్మిస్తే ఈ నియోజకవర్గ ప్రజలకి, ఆ 2 మండలాల ప్రజలకి ఎంతో మేలు చేసినటువంటి ప్రభుత్వం అవుతుంది. కాబట్టి దాన్ని కూడా ఎంత అవుతుంది సార్ దీనికి బడ్జెట్? ఈ అప్పనపల్లి కాజ్వేకి అక్కడ రోడ్ 23 lakhs ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగింది. అదే ఐనవెల్లి కాజ్వేకి 18 కోట్లు. ఎస్. ఈ 2 సుమారు 20 కోట్లతో. సో ఈ 2 కాక చేయగలిగితే ఈ 2 ప్రాంతాల ప్రజలు వరదల టైంలో కూడా సురక్షితంగా రాకపోకలు జరుగుతాయని, ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురవకుండా ఉంటారు. ప్రజలకి మనం చేసే సర్వీస్ ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ బడ్జెట్ సుమారు 20 కోట్ల బడ్జెట్తో ఈ అప్పనపల్లికి 23 కోట్లు, అది 18 కోట్లు. 23 కోట్లు ఇది. ఎస్, అది 18 crores. అంటే సుమారు ఒక 40-40 కోట్లు అవుతుంది. ఇది నెక్స్ట్ ఇయర్ వరకు ఏమైనా ప్రారంభించడం అవుతుందని భావించవచ్చా? ఎస్, మ్యాక్సిమం. ఆల్రెడీ గతంలో ఎలక్షన్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు తప్పనిసరి చేద్దామని. అది సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ లోపల మరలా దాన్ని ప్రత్యేకించి సార్ దృష్టికి తీసుకెళ్ళి అది త్వరలో ప్రారంభించడానికి ప్రయత్నిస్తాం. గౌరవ ఎన్టీ రామారావు అంటే మీ దృష్టిలో తెలుగు ప్రజలకి ఆత్మగౌరవం, రాజకీయంగా
అసలు ఏ విధంగా ఉంటుందని చూపించినటువంటి మహానుభావుడు. చంద్రబాబు గారు, మంచి పరిపాలనా దక్షుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పేద ప్రజల పట్ల మంచి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేని నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలుస్తున్నటువంటి మహానాయకుడు. మోడీ గారు, మోడీ గారు మంచి పరిపాలనా దక్షుడు. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారికి అధికారం ఇస్తే తెలుస్తుంది. చివరిగా మీ గన్నవరం ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మా నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా కూడా తప్పనిసరిగా పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని. యూత్కు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? యూత్కి నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళి ఆ ఊరికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వాళ్ళకి సలహా ఇస్తాను. గిడ్డి సత్యనారాయణ గారు తన సొంత గ్రామం రుణం తీర్చుకున్నారని భావిస్తున్నారా? తప్పనిసరిగా తీర్చుకుంటున్నా. మీరు చూశారు కదా, ఇదండి మరొక కార్యక్రమంలో మరొక ఎమ్మెల్యేతో డేవిడ్ ఎమ్మెల్యేతో కలుసుకుందాం సార్. నమస్కారం. నమస్కారం అండి.